బ్రేకింగ్ న్యూస్ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. 2 గంటల పాటు సినిమా స్టైల్ని తలపించి అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. రాత్రి 8 గంటలకు శ్రవణ్ సహా మరో 4గురిని అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు పోలీసులు. బహదూర్పురాలోని ఓ పోలింగ్ బూత్లో రిగ్గింగ్కి పాల్పడుతున్నారంటూ వీడియోను వైరల్ చేసిన కేసులో శ్రవణ్ కుమార్ని అరెస్ట్ చేశారు. అయితే అది 2022లో బెంగాల్లో బహదూర్పురా అనే ప్రాంతంలో రిగ్గింగ్కు సంబంధించిన వీడియోగా ఈసీ తేల్చింది. నిన్న సాయంత్రం తన ఆఫీస్లో ఉన్న శ్రవణ్ను బలవంతంగా కారులో ఎక్కించుకొని మఫ్టీలో ఉన్న పోలీసులు తీసుకువెళ్లారు. మిగిలిన వారిని కూడా వేర్వేరు చోట్ల అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కార్పొరేటర్ శ్రవణ్తో పాటు వారంతా కిడ్నాప్ అయినట్టుగా ప్రచారం జరిగింది. శ్రవణ్ కిడ్నాప్ పై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రవణ్ కుమార్ను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారని ఆయన తండ్రి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రవణ్ ఆఫీస్కు సమీపంలోని సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తే వారు మఫ్టీలో వచ్చిన పోలీసులుగా గుర్తించారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ని మఫ్టీలో వచ్చిన పోలీసులు తీసుకువెళ్తున్న దృశ్యాలు. కానీ ఆ దృశ్యాలు చూస్తుంటే ఎవరూ కూడా పోలీసులు తీసుకువెళ్లారు అని అనుకోరు. చాలా చోట్ల చాలా సందర్భాల్లో పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. నిజానికి అనుమానం ఉన్నప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో పోలీసులు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, అరెస్ట్ చేయొచ్చు. కానీ అరెస్ట్ ప్రొసీజర్ మాత్రం చట్టబద్ధంగా పోలీసులు ఫాలో అవ్వట్లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ పోలీసులందరూ మఫ్టీలో వచ్చారు, కనీసం ఆ కారు పైన పోలీస్ అనే స్టిక్కర్ కూడా లేదు. వాళ్ళంతా శ్రవణ్ కుమార్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. నిజానికి అరెస్ట్ ప్రొసీజర్ని ఫాలో అయ్యేటప్పుడు, అదుపులోకి తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులకు కానీ ఫోన్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. కానీ సాధారణంగా చాలా అరెస్టులో అలాంటి ప్రొసీజర్ను ఫాలో అవ్వట్లేదు. అందుకే ఆ అరెస్ట్ జరిగినప్పుడు అది కిడ్నాప్ ఏమో అని భయపడే పరిస్థితులు అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. నిజానికి అరెస్ట్ చేసేటప్పుడు ఒకవేళ పోలీసులు మఫ్టీలో వచ్చినట్లయితే లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లోకల్ పోలీసులు అక్కడ యూనిఫామ్లో ఉన్న పోలీసులు రావాలి. కానీ అక్కడ ఎవరు కూడా యూనిఫామ్లో ఉన్న పోలీసులు లేరు, ఎవరికి సమాచారం ఇవ్వలేదు. కుటుంబ సభ్యులకైనా సమాచారం ఇవ్వాలి, అలాంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం లోపలికి వచ్చారు కొంతమంది, అక్కడ అందరూ మోహరించారు, వాళ్ళంతా పోలీసులే, కానీ మఫ్టీలో ఉన్నారు. మఫ్టీలో ఉన్నప్పుడు వాళ్ళని పోలీసులుగా భావించడానికి అవకాశం ఉండదు. మఫ్టీలో వచ్చిన పోలీసులు లోపలికి వెళ్ళి శ్రవణ్ని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇవ్వకపోవడం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పకుండా వాడిని ఆయన జీపులో వాళ్ళంతా ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడంతో ఆ దృశ్యాలు చూసినప్పుడు మొదట్లో అందరూ అది కిడ్నాప్ అని అనుకున్నారు. కానీ అది పోలీసులు దాన్ని పరిశీలించి ఇది పోలీసులు తీసుకువెళ్ళిన చర్య అని వాళ్ళు గుర్తుపట్టగలరు. కాబట్టి లోకల్ పోలీసులు కూడా ఆ దృశ్యాలు చూసిన తర్వాత ఇది పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు శ్రవణ్ కుమార్ని అని ఆ తర్వాత చెప్పడంతో రాత్రి 8 గంటలకు ఇది అరెస్ట్గా తేలింది. కానీ సుమారు 4 గంటల ప్రాంతంలో, 5 గంటల ప్రాంతంలో శ్రవణ్ని ఈ విధంగా తీసుకువెళ్ళడంతో 2-3 గంటల పాటు శ్రవణ్ని ఎవరు తీసుకువెళ్లారో తెలియక కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. రాత్రి 8 గంటలకు శ్రవణ్ సహా మరో 4గురిని తామే అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు హైదరాబాద్ క్రైమ్ పోలీసులు. అయితే నిజానికి అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టం, కానీ అరెస్ట్ ప్రొసీజర్ను మాత్రం చాలా సందర్భాల్లో పోలీసులు చట్ట ప్రకారం చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. బీజేపీ నాయకులు ఇప్పుడు అదే విమర్శ చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, మొదట్లో 2-3 గంటల పాటు ఎవరో శ్రవణ్ని, కార్పొరేటర్ శ్రవణ్ని కిడ్నాప్ చేశారని అనుకున్నారు. కానీ ఆ తర్వాత పోలీసులు తామే అరెస్ట్ చేశాము, బహదూర్పురాలో రిగ్గింగ్ జరుగుతుందంటే ఒక వీడియోని సర్క్యులేట్ చేసిన కేసులో అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి నుంచి తెలిసారు. ఆయన నిన్న కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయ్యారంటూ కేసు ఫైల్ చేశారు. అప్పటిదాకా విషయం బయటికి పొక్కలేదు. ఒక్కసారిగా బయటికి వచ్చినటువంటి వీరంతా కూడా పోలీసులు ఇంట్లోకి చొరబడి ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి విజువల్స్ తో భయభ్రాంతులకు గురయ్యారు కుటుంబ సభ్యులంతా కూడా. ఏం జరిగిందో తెలియట్లేదు. వెంటనే కిడ్నాప్ కేసు ఫైల్ చేసిన తర్వాత వచ్చి అరెస్ట్ చేసింది పోలీసులు అని తెలుసుకున్నారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయాలు ఎందుకు అరెస్ట్ చేశారనేటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు, కార్పొరేటర్ గా కొనసాగుతున్నారు దగ్గర నుంచి, ఇది అరెస్ట్ చేసేటువంటి విధానం ఇది కరెక్ట్ కాదనేటువంటిది వాళ్ళు మొదటి నుంచి ఆరోపణ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన నాయకులు దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైనా కేసు ఉంటే ముందే 41 CRP కింద నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు. రమ్మని చెప్పినా కూడా ఆయన రావడానికి సిద్ధంగానే ఉంటారు. కావాలని ఒక బయట వ్యక్తులను, ఇప్పుడు పీడీ యాక్ట్ ఉన్నటువంటి వాళ్ళని, సమాజంలో కొన్ని అరాచక శక్తులు చేసేటువంటి వారిని అలాంటి వారిని ఎలా అరెస్ట్ చేస్తారో
అలా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వం ఏ రకంగా అయితే వ్యవహరించిందో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అదే రకంగా అదే ధోరణిని అవలంబిస్తా ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేటువంటిది బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు వారు ఆందోళనకు గురయ్యారు. ఎక్కడికి వెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు, ఎందుకోసం కిడ్నాప్ చేశారు అనేటువంటిది ఆందోళన చెందారు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిన తర్వాత కాస్త ఉపశమనం పొందారు. చివరికి పోలీసులు ఇదే కేసులో నలుగురిని బహదూర్పుర పిఎస్ సంబంధించినటువంటి విషయంలో హైదరాబాద్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేస్తా ఉన్నారు. రూము క్లోజ్ చేసి ఒకే వ్యక్తి పదే పదే ఓట్లను ఎంఐఎం పార్టీకి వేస్తా ఉన్నారు అనేటువంటిది ఒక వీడియోని సర్క్యులేట్ చేశారు. ఆ వీడియో భారీ ఎత్తున సర్క్యులేట్ అయింది. ఆ వీడియోను కూడా బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ సర్క్యులేట్ చేశారు, ఒక దగ్గర పోస్ట్ చేశారని తెలుసుకున్న తర్వాత కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఒక వ్యక్తే కాదు, శ్రవణ్ తో పాటు మొత్తం 4 వ్యక్తులు ఉన్నారు. నాంపల్లికి సంబంధించినటువంటి మరొక కొద్ది మందిని కూడా దీంట్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ లో భాగంగా ఈయనను కూడా తీసుకెళ్లినట్టుగా ప్రస్తుతం పోలీసులు ధృవీకరించారు. ఈయన పైన కేసు అయితే ఫైల్ అయింది. రీసెంట్ గా చూసాం సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి తెలంగాణలో పలు కేసులు ఫైల్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి టీపీసీసీకి సంబంధించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీకి సంబంధించినటువంటి ట్విట్టర్ ఎక్స్ గ్రూప్ లోనే అమిత్ షా డైరెక్ట్ గా హోంమంత్రి ఫేక్ వీడియోను తయారు చేసినటువంటి సందర్భంలో ఢిల్లీ పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఇక్కడ తెలంగాణ పోలీసులు కూడా ఆ విషయంలో ఇక్కడ సోషల్ మీడియా వారియర్స్ ని కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ ని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఇది 2వ కేసు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సోషల్ మీడియాలో అరెస్ట్ అవుతున్నటువంటి దాంట్లో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ని అరెస్ట్ చేయగా ఇప్పుడు బీజేపీ కార్పొరేటర్ తో సహా ఇంకొక 4గురిని అరెస్ట్ చేసినటువంటి విధానం కనిపిస్తా ఉంది. సో తామే అరెస్ట్ చేస్తామంటూ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. కానీ పోలీసులు అక్కడ బహదూర్పుర 2002లో బెంగాల్లో బహదూర్పుర అనే ప్రాంతంలో రిగ్గింగ్ కు సంబంధించిన వీడియోను హైదరాబాద్ లో బహదూర్పుర అంటూ పోస్ట్ చేశారు. దానికి నిజానికి నోటీసులు ఇవ్వాల్సినటువంటి కేసా, లేకపోతే నేరుగా అరెస్ట్ చేసేటటువంటి అవసరం ఉన్నటువంటి కేసా? ఒకవేళ అరెస్ట్ చేసేటటువంటి సమయంలో కొంత ప్రొసీజర్ని ఫాలో కావాలి, ఆ ప్రొసీజర్ని ఎందుకు ఫాలో కాలేదు అని పోలీసులు చెప్తున్నారు. నిజానికి మొన్న అమిత్ షా వీడియోకి సంబంధించి కూడా ఢిల్లీ పోలీసులు ఇక్కడికి వచ్చారు, నోటీసులు జారీ చేశారు. కానీ ఇక్కడ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాత్రం నేరుగా అక్కడికి వచ్చారు, ఎవరికి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు. కుటుంబ సభ్యులు కొన్ని గంటల పాటు కిడ్నాప్ చేయమని భయపడిపోయారు. సో పోలీసులు ఎందుకు ఈ విధంగా రూల్స్ కు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు? ఎగ్జాక్ట్లీ, నిజంగా రోజు అందుబాటులో ఉండేటువంటి ప్రజాప్రతినిధులని ఈ రకంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొస్తా ఉంది. నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసినా దానికి స్పందించమన్నా కూడా లీగల్ గా స్పందించడానికి కానీ అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కావాలని బయట ఒక తప్పుడు సమాచారం చేరవేసేలాగా ఈ రకంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. అది కూడా మఫ్టీలో వచ్చారనేటువంటిది బీజేపీ నేతలు ఇప్పటికే ఫైర్ అవుతా ఉన్నారు దీనిపైన. అయితే ఈ వీడియో 2022 పశ్చిమ బెంగాల్లో నమోదైనటువంటి తెరపైకి వచ్చినటువంటి వీడియోని ఇక్కడ లోకల్ గా జరిగినట్టుగా కొద్దిమంది షేర్ చేయడంతో దాన్ని పూర్తి సమాచారం తెలుసుకోకుండా శ్రవణ్ కూడా షేర్ చేశారు. దానికి సంబంధించిన ఆయన పైన కేసు ఎవరు కంప్లైంట్ చేశారు అనేటువంటిది ఇంతవరకు తెలియదు. కానీ మొదటగా ఎవరు షేర్ చేశారు ఇట్లాంటి వీడియోలను దాన్ని ఫైండ్ అవుట్ చేసేటువంటి విధంగా సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టారు. అందులో భాగంగానే అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ధృవీకరించారు. ఇక అరెస్ట్ విషయానికి వస్తే నిజంగానే 41 CRP కింద నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగానే మీకు పైన వివరణ దీనికి సంబంధించినటువంటిది అంటే మొన్న జరిగినటువంటి సోషల్ మీడియా దాంట్లోనే వివరణ కోరుతారు. ఎందుకు ఎవరు చేయమన్నారు, దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేటువంటి అంశాలను కూడా ముందు విచారిస్తారు. ఫోన్ అప్పజెప్పమని చెప్తారు. మీరు వాడినటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ని పూర్తిగా అప్పజెప్పాలనేటువంటిది నోటీసులో పేర్కొంటారు. కానీ ఈ అరెస్ట్ ఎక్కడ అలాంటివి జరగలేదు. ఇంటికి వచ్చారు, మఫ్టీలో డైరెక్ట్ గా అరెస్ట్ చేశారు, కారులో తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని ఈ చర్యను కుటుంబ సభ్యులు కానీ బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ వారు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఇప్పుడు శ్రవణ్పై పెట్టిన సెక్షన్లు ఏంటి, ఎఫ్ఐఆర్ లో ఏం చెప్తున్నారు అంటే ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి ఇప్పుడే ఢిల్లీ పోలీసులు వచ్చి తెలంగాణలో ఎంక్వైరీ చేసినట్టుగా విధంగానే MHA మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏ రకంగా అయితే కేసు ఫైల్ చేసిందో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడము, తప్పుడు వీడియో తప్పుడు సమాచారాన్ని చేరవేయడము, ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల సంఘాన్ని కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ బద్నాం చేసేటువంటి విధానం, వీటన్నిటిపైన కేసెస్ ఫైల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీ సెన్సిటివ్ ఏరియా కాబట్టి అక్కడ తప్పుడు సమాచారం అంటే ఎంఐఎం రిగ్గింగ్ పాల్పడతా ఉంది, ఓట్లు అనేటువంటి తప్పుడు వీడియోను షేర్ చేయడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఉంది. ఆ యాంగిల్లో ఆయన పైన కేసు ఫైల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.
2 గంటల పాటు సినిమా స్టైల్లో హైడ్రామా నడిచింది. రాత్రి 8 గంటల తర్వాత శ్రవణ్ సహా నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. బహదూర్పురాలోని ఓ పోలింగ్ బూత్లో రిగ్గింగ్కి పాల్పడుతున్నారు అంటూ వీడియోను వైరల్ చేసిన కేసులో శ్రవణ్ కుమార్ని అరెస్ట్ చేశారు. అయితే ఆ వీడియో 2022లో బెంగాల్ బహదూర్పుర్ అనే ప్రాంతంలో స్థానిక మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి జరిగిన వీడియో అని చెప్తున్నారు. ఆ వీడియోగా తేలింది. అక్కడ రిగ్గింగ్ సంబంధించిన వీడియోగా ఈసీ తేల్చింది. నిన్న సాయంత్రం తన ఆఫీస్లో ఉన్న సమయంలో కార్పొరేటర్ శ్రవణ్ను బలవంతంగా కారులో ఎక్కించుకొని మఫ్టీలో ఉన్న పోలీసులు తీసుకువెళ్లారు. మిగిలిన వారిని కూడా వేరువేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కార్పొరేటర్ శ్రవణ్తో పాటు వారంతా కిడ్నాప్కు గురైనట్టుగా ప్రచారం జరిగింది. శ్రవణ్ కిడ్నాప్పై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రవణ్ కుమార్ను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారని ఆయన తండ్రి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రవణ్ ఆఫీస్కు సమీపంలోని సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. అయితే వారు మఫ్టీలో వచ్చిన పోలీసులుగా గుర్తించారు. రాత్రి 8 గంటలకు శ్రవణ్తో సహా నలుగురిని తామే అరెస్ట్ చేసినట్టుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రకటించారు. కానీ అరెస్ట్ చేసిన తీరును మాత్రం ఖండిస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు. నిజానికి అరెస్ట్ సమయంలో ఫాలో కావాల్సిన ప్రొసీజర్ను ఫాలో కాలేదు. ఒకవేళ నోటీసులు ఇవ్వాలి, పోలీస్ స్టేషన్కి పిలిపించాలి. కాదు అని ఒకవేళ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే అరెస్ట్ నోటీసును కూడా కుటుంబ సభ్యులకు అందించాలి. ఎవరికీ తెలియకుండా ఇలా మఫ్టీలో వచ్చిన పోలీసులు కార్లలో ఎక్కించుకుని వెళ్ళిపోతే అది కిడ్నాప్ కిందగా వస్తుందని కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం ఆ ప్రొసీజర్ని ఫాలో కాలేదు అని దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. సుమారు 8 గంటల తర్వాత కుటుంబ సభ్యులంతా గాబరా పట్టం. ఆ తర్వాతే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ని ప్రకటించడం. కనీసం స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఎటువంటి ఇంటిమేషన్ కూడా చేయలేదు. ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా క్రైమ్ పోలీసులు మఫ్టీలో వచ్చి కారులో ఎక్కించుకుని వెళ్ళిపోతే ఇది భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా హక్కుల ఉల్లంఘన అని బీజేపీ నాయకులు అంటూ ఉన్నారు. కానీ వీడియోని వైరల్ చేసిన కేసులోనే అరెస్ట్ చేసాం. ఒక ఫేక్ వీడియోని, ఇక్కడిది కాని వీడియోని, ఇప్పటిది కాని వీడియోని, ఇప్పటిది ఇక్కడిది హైదరాబాద్కి సంబంధించిందని చెబుతూ పోస్ట్ చేసిన కేసులో అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. దాకా ఇంట్లో ఉన్నాడు, నాయమ్మడే ఉన్నాడు. సాయంత్రం 5ంటికి ఆఫీసులో కూర్చుని అతనికి అలవాటు ఉంటుంది. వెళ్ళి ఆఫీసులో కూర్చున్నప్పుడు ఎవరో అన్నోన్ పర్సన్స్, మాకు తెలియదు, 2 కార్లలో వచ్చారు. శ్రవణ్ బాయ్ని కారులో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు, బయటికి తీసుకొచ్చా అని చెప్పి పక్క వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్తే నేను వెళ్ళాను. ఎందుకు తీసుకెళ్లారని నాకు తెలియదు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో అడిగితే మాకు ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఎవరైనా తీసుకెళ్ళొచ్చండి అంటారు. సిసిఎస్ వాళ్ళు తీసుకెళ్లారా, ఎవరు తీసుకెళ్లారా, మాకు ఆ రకంగా ఇన్ఫర్మేషన్ లేదంటారు. కంప్లైంట్ లాంచ్ చేసి ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమంటే మేము ఏమంటారు వాళ్ళు. ఇప్పుడు నాకు 2 సార్లు బైపాస్ సర్జరీ అయిందండి. 66 ఏళ్ళు నాకు. మా భార్య కింద పడిపోయింది. ఆమెకి ఏమైనా అయితే ఏంటి బాధ్యత? ఏమైనా దొంగతనం కేసా, రేపు కేసా, మర్డర్ కేసా, ఏదైనా ఉంటే చట్టం తరబంధం చేసుకోవాలి. నేను శ్రవణ్ కార్పొరేట్ నా కొడుకైనా కానీ చట్టంతో సమర్థించడం ఏదైనా చట్టపరంగా చేసుకోవచ్చు. పోలీసు వాళ్ళైనా, సిసిఎస్ వాళ్ళైనా, ఎవరైనా సరే కనీసం మినిమం కట్టసీగా చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ బాధ్యత లేకుండా తీసుకెళ్ళడానికి నేను చాలా ఆవేదన చేస్తున్నా. నేను మా పెద్ద నాయకులందరూ చెప్పా. ఈటల రాజేంద్ర గారికి, రఘునందన్ రావు గారికి, రామచంద్రరావు గారికి, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారి అందరి దృష్టికి వెళ్ళింది. శ్రవణ్కి ప్రాణాభయం ఉంది. గతంలో ఏం కేసులు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఏమన్నా ప్రాణభయం ఉంటే మాత్రము ఇక్కడ ఈ అధికారులదే బాధ్యత అని చెప్పి నేను మీ అందరి ఉత్సవం చెప్తున్నాను. దయచేసి నా బాధను మీరు అర్థకోవాల్సిందిగా కోరుతున్నాను. కంప్లైంట్ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమంటే మాకు ఇచ్చే రైట్ లేదండి. మేము కంప్లైంట్ ఇవ్వము, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వను అని చెప్తున్నారు ఆయన. ఏమనంటే మీరు సిసిఎస్కి వెళ్ళండి అంటున్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదంటున్నాడు ఆయన. మాకు తెలియదు అంటాడు. అంటే నేనన్నా ఎవరు వచ్చినా కానీ ఇక్కడికి మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్తే అవుట్ ఆఫ్ కంట్రీ, అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు వస్తే మాకు చెప్తారండి. ఇక్కడ వేరే వాళ్ళు, సిసిఎస్ వాళ్ళు వీళ్ళు వస్తే మాకు చెప్పరు, మాకు తెలియదు అంటున్నాడు. తెలియకపోతే ఇంకెందుకు? వాళ్ళు గుండాలైతే వాళ్ళు పోలీసు వాళ్ళు కాదు. వారు కూడా వాళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఒక గంట సేపు ఊపిక పెట్టారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందని. అదే భాగంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ శాంతి విధంగా వచ్చి అడుగుదామని అడిగితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, వారికి ఇన్ఫర్మేషన్. ఏ తండ్రికైనా, ఎంత నాయకుడైనా, ఎంత ఉన్నా కూడా ఏ తండ్రికైనా ఒక ఆవేదన ఉంటుంది. వారు చెప్పినట్టుగా వారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ తల్లి గారు బాధపడుతున్నారు. ఒక బాధ్యత గల అధికారం సహనంగా మా అందరిని కూడా వెయిట్ చేసి దీనికి ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా అని చెప్పేసి ఇప్పుడు 8:30 అంటే 7 గంటలు, ఒక గంట సేపు అయింది మేము ఇక్కడ వచ్చి. ఇంతసేపు వెయిట్ చేసి ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఏంటి? ఆల్రెడీ వారి పైన ఇబ్బందులు ఉన్నాయి, వారి పైన థ్రెట్ ఉన్నాయని వారు ఆవేదన పడుతున్నారు. అంత సహజమైన సమంతమైన విషయమే అది. అది అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా
వారి కుటుంబ సభ్యులకు కానీ మా పార్టీ నాయకులకు కానీ లేదంటే ఇక్కడ లోకల్ మా యొక్క కార్పొరేటర్ అయినటువంటి శ్రవణ్ గారిని ఎవరో దుండగులు వచ్చి తీసుకెళ్లిరన్న సందేశం మాకు రాగానే మేమందరం కూడా ఒకరినొకరు కూడా చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మల్కగిరి పిఎస్ లో వచ్చి ఎస్ఐ గారు ఉన్నారు, ఇక్కడ కూడా ఎవరు బందోబస్తులో పోయారని చెప్పేసి ఎస్ఐ గారు ఒకరే ఉన్నారు. అయ్యా మరి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదండి, మాకు ఏం తెలియదు అని చెప్తా ఉన్నాడు ఆయన. మరి ఇది ఎవరన్నా దుండగులు చేసినట్టయితే వాళ్ళు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి రౌడీజం తీసుకుని పోతారు, అదొక టైపు. మరి చట్టపరంగా వాళ్ళ పోలీసులు వచ్చినట్టయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు లోకల్ పిఎస్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకోవాలి. అతనేం దొంగ కాదు కదా, బందిపోటు కాదు, దొంగ కాదు, ఉగ్రవాది కాదు తీసుకెళ్ళడానికి. మరి ఏ రకంగా వీళ్ళు తీసుకెళ్ళడం అనేది కూడా చాలా చట్టపరమైనటువంటి నేరం ఇది. మరి వాళ్ళ ఇంట్లో చూసినట్టయితే వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు కానీ వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ అమ్మనైతే ఇప్పుడు సోకు పడిపోయింది ఆమె. రేపు వాళ్ళ ఇంట్లో మరి జరిగినట్టయితే దీనికి అంత బాధ్యతలు ఇవ్వాలండి. అంత ఘోరం ఏం చేసిండు, అంత తప్పు ఏం చేసిందని మీరు ఆ రకంగా తీసుకోవడం జరిగింది. అది మంచి మర్యాద కాదు. అతను మీరు కొద్ది క్షణాలనే అతను తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ఇష్టపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భారీ ఎత్తున మేము పోలీస్ చట్టం కానీ ఏదైనా కానీ దానికి మేము వ్యతిరేకంగా మేము పోరాడతామని చెప్పి మనస్ఫూర్తి చెప్పుకుంటూ మీరు ఎవరు తీసుకెళ్ళినా కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి కొద్ది క్షణాల్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలేయాలని చెప్పి మా యొక్క కార్పొరేటర్ అయినటువంటి